మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతి గారి మన ఇంటర్వ్యూ కోసం వచ్చాము. ఈరోజు ఈ పాతపట్నం జిల్లాలోని ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఏ విధమైనటువంటి ఎన్నికల యొక్క సిద్ధంగా ఉన్నాము అంటున్నారు కదా, అది ఎంతవరకు సిద్ధంగా ఉన్నారన్నది రెడ్డి శాంతి గారి మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటూ మీరు ప్రచారానికి వెళ్తూ ఈరోజు ప్రచారానికి మీ క్యాడర్ మొత్తం సిద్ధంగా ఉన్నారు, రేపు గెలుపుకు కూడా సిద్ధంగా ఉన్నారని మీరు అంటున్నారు. సో దానిపైన మీ దృఢమైన నమ్మకం ఏంటి? దృఢమైన నమ్మకం ఏంటంటే నీతి నిజాయితీ. గత 5 సంవత్సరాలుగా మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానం కానీ ఈరోజు 100% పూర్తి చేశారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నమ్మకం చాలా గొప్పదైనటువంటిది. ఎందుకంటే ప్రజలు ఏ విధంగా మనం మేనిఫెస్టో ఇస్తామో అది అన్నీ పూర్తి చేసుకునేటువంటి సందర్భం కేవలం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే చెల్లుబడి అయిందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. హామీలకు 100% పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజానాయకుడు జనరంజన్ పార్టీ నమ్ముతున్నాను. టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. మీరు నవరత్నాల కార్యక్రమంతో మీరు రిలీజ్ చేశారు. వాళ్ళు మీ నవరత్నాల కన్నా వాళ్ళ మేనిఫెస్టో బలమైనది, దృఢమైనది, ఖచ్చితంగా ప్రజల్లోకి చేరుకుంటుంది అంటున్నారు. మరి మీ నవరత్నాల్ని వాళ్ళు క్రాస్ చేస్తారా? ఎలా మీరు అనుకుంటున్నారా వాళ్ళది కరెక్ట్ అని? 2014లో కూడా ఈ కూటమి ఎన్డీఏ, జనసేన, తెలుగుదేశం కలిపి ఒక 600 పైన హామీలు వాగ్దానాలతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వెంకటేశ్వర స్వామి పాదాలు సాక్షిగా ఆయన తిరుపతిలో కూడా చెప్పారు. మరి అన్నీ చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 600 మేనిఫెస్టోల తాలూకు వెబ్సైట్లో మాయమైపోయాయి. ఒక్కటి కూడా పథకం ప్రజలకు అందలేదు. ప్రజల మీద అవినీతిగా, ప్రజల మీద దుర్మార్గంగా ఈ జన్మభూమి కమిటీలని అవన్నీ ఇవన్నీ వేసి ప్రజలకు రావాల్సినటువంటి ప్రభుత్వ నిధులు కానీ, ప్రజలకు అందచేయవలసినటువంటి హామీలు వాగ్దానాలు కానీ, ప్రజలకు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏవి కూడా ప్రజలకు అందకుండా కేవలం వాళ్ళకి వత్తసు పలికిన వాళ్ళకి, పచ్చ చొక్కాలు వేసుకునే వాళ్ళకి, ఇంటి మీద జెండాలు పెట్టుకునే వాళ్ళకి, వాళ్ళకి కమిషన్లు ఇచ్చుకునే వారికి జన్మభూమి కమిటీల ద్వారా ఈ విధంగా అలాంటి పాలన చేశారు. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. అబద్ధానికి ఎప్పుడు ప్రజలు బుద్ధి చెప్తారు. మరి అందుకే 2019లో జగనన్న మరి ఏ మేనిఫెస్టో ఇచ్చారో ఈ 5 సంవత్సరాలు 58 నెలల్లో సంపూర్ణంగా పూర్తి చేశాం. మరి యాక్చువల్గా జగనన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి వాళ్ళ మేనిఫెస్టోకి ఎటువంటి పోలిక ఉండకూడదని నేను నమ్ముతున్నాను. ఇది నిజం, అది పూర్తిగా అబద్ధం. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో గతంలో అమలు చేయలేదు అని మీరు బలంగా చెప్తున్నారు. మరి ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో అవి అన్నీ కంప్లీట్ చేశారా? సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హత గల వారికి ఇవ్వడమే కాక, అర్హత గల వారికి ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా కులమత వర్గ విభేదాలు లేవు, పార్టీ అనేటటువంటి ఆలోచన లేదు. అర్హత ఉంటే చాలు ఆ పథకం అందాలి. మరియు ఇన్ని రకాలైనటువంటి పేదరికం నిర్మూలించేటటువంటి సంక్షేమాలు అందించడం, ఆడబిడ్డలకు సాధికారత, మరి ఆడబిడ్డల తాలూకు అభ్యున్నతి కోసం అందించేటువంటి సంక్షేమాలు, మరి అలానే విద్యా అర్హతలు గల పిల్లలకు విద్యా వ్యవస్థలో అనేక విద్యా సంస్కరణలు, మరి ఆరోగ్యశ్రీ తీసుకోండి. ఆరోగ్యశ్రీలో మరి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని కేంద్రపాలిత ప్రభుత్వాలు ఉన్నాయి, ఎక్కడ కూడా 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు అనేది లేదు. అది ఉన్నది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మరి ఇది అమలు చేసే జగనన్న మాత్రమే. ఎందుకంటే పేదవాడు చనిపోకూడదు అనారోగ్యంతో, వాళ్ళకి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అందించాలనేటువంటి దృక్పథం. ఇదే ధర్మం, ఇదే న్యాయం, ఇదే నీతి, సామాజిక న్యాయం. ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు అందించడం, విద్యా వ్యవస్థ ఈరోజు చాలా చాలా బాగుంది. ఒక మచ్చుగా మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గం ఒక 5 అభివృద్ధులు ఇప్పుడు వంశధార నిర్వాసితులు ఉన్నారు. జగనన్న ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి హామీ వాగ్దానం ఇచ్చారు. మీకు
మీకు అన్ని విధాలుగా ఆదుకుంటాం, మీకు అన్ని విధాలుగా నష్టపరిహారాలు తీరుస్తాం, మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం మీతో ఉంటుంది అని. మరి ఈరోజు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం 216,71,00,000 నీతిగా నిజాయితీగా 12,000 కుటుంబాల పైన వాళ్ళకి ₹1 దళార్తనం లేకుండా, ₹1 అవినీతి లేకుండా వాళ్ళ అకౌంట్లోకి అందించారు. అలానే మరి 176 కోట్లతోటి లిఫ్ట్ ఇరిగేషన్ వంశధార హిరమండలం రిజర్వాయర్ ఉంది. ఈ నీరు మొత్తం శ్రీకాకుళం జిల్లా అంతా 4 లక్షల ఎకరాలకి 2 పంటలకు అందించే సాగునీరు అందిస్తే మరి రైతుల తాలూకా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, రైతుకు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉందని మరి ఇంత చక్కనైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి అలానే అన్న మాకు పలాస, ఇచ్చాపురం చూడండి, అవి చాలా దూరమైనటువంటి నియోజకవర్గాలు. మరి వంశధార ఇక్కడ హిరమండలం రిజర్వాయర్ నుంచి 150 కిలోమీటర్ల పైన ఉండేటటువంటి దూరం ఉండేటువంటి ఆ ఊర్లలో 8 లక్షల ప్రజలకు 450 గ్రామాలకు పైన 7 మండలాలకు 2 నియోజకవర్గాలకు 750 కోట్లు శంకుస్థాపన చేయడమే కాక కోవిడ్ సమయంలో పనులు కూడా చాలా వేగవంతం చేస్తూ మరి అత్యంత శ్రద్ధతో అక్కడ రోజుకి ఎంతమంది చనిపోతున్నారో తెలియలేనటువంటి భయంకరమైనటువంటి కిడ్నీ వ్యాధి ఎక్కడ కూడా పరిశోధన కేంద్రం ఇంతకుముందు లేదు. చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకుడు వచ్చి మాట్లాడేవారు, కానీ ఎప్పుడు కూడా ఎటువంటి కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందవలసిన సౌకర్యాలు కానీ, వైద్య సౌకర్యాలు కానీ, మంచినీరు వల్ల నీరు ట్రీటెడ్ వాటర్ ఇస్తే ఆ సమస్య ఉండదు, నీటిలో రకమైన కెమికల్ వల్ల వస్తుందని చెప్పిన పరిశోధకులు సైంటిస్టులు దే వర్ నెవర్ బాదర్డ్ అబౌట్ ఇట్. అది సీఎం గారు వెంట ఫౌండేషన్స్తోనే కాక మరి పోయిన సంవత్సరం వచ్చి అది ఓపెన్ కూడా చేశారు. ఇక్కడి నుంచి నీళ్ళు అందిస్తున్నటువంటి మంచి ఇది ట్రీటెడ్ వాటర్, సో శుద్ధమైనటువంటి జలాలు అవి అందిస్తూ కిడ్నీ హాస్పిటల్ అక్కడ మీరు వెళ్ళి చూస్తే ఆ పరిశోధనా కేంద్రం కానీ కిడ్నీ హాస్పిటల్ కానీ 70-80 కోట్లు పెట్టి 70 నుంచి 100 కోట్ల వరకు అయి ఉంటుందేమో. అలాంటి హాస్పిటల్ నేనైతే మొత్తం భారతదేశంలోనే ఒక ఆర్గన్కి సంబంధించినటువంటి ఒక వైటల్ ఆర్గన్కి సంబంధించినటువంటి ఇంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ చూడలేదు, అంత చక్కగా కట్టించారు. ఇవన్నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎంత ఏకాగ్రత, ఎంత పట్టుదల కావాలి ఇవన్నీ చేయించాలి అంటే. మధ్యన కోవిడ్ అనే మహమ్మారి 2.5 సంవత్సరాలు అతలాకుతలం చేసింది భారతదేశాన్ని కాదు మొత్తం ప్రపంచాన్ని. అగ్రరాజ్యాలే కుప్పకూలిపోయాయి, ఆర్థిక సంక్షోభం. భారతదేశంలో తక్కిన రాజ్యాలు ఏమీ చేయలేని పరిస్థితి, చేతులెత్తేశారు. కానీ జగనన్న తన సాహసం, ధైర్యం, ప్రతి ఒక్కటి కోవిడ్ని ఎదుర్కోవడం, ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఒక్కరింటికి కూడా ప్రతిరోజు ఫీవర్ సర్వే అని, ఒకరోజు వాళ్ళకి దగ్గు వస్తుందా లేదనే సర్వే, ఓ రోజు జ్వరం ఉందా లేదనే సర్వే, ఒకరోజు ఏ విధంగా ఉన్నారనే సర్వే. మన ఇంట్లోనే ఒక్కొక్క రూమ్లో ఉండేవాళ్ళం, ఇంట్లో ఉండేవాళ్ళే వేరే వేరే రూముల్లో ఉండి మాట్లాడుకోని పరిస్థితుల్లో ఒక సేవా భావంతో ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి వీళ్ళకి మోటివేట్ చేసి ఆ ప్రతి ఒక్క ఇంట్లో ఆరోగ్యం ఉన్నా లేదా, ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయించడం, మళ్ళీ హాస్పిటల్లో బాగైన తర్వాత ఇంటికి చేర్పించే విధానం, ఇవన్నీ. అండ్ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపలేదు. పేదవాడి ఇంట్లో ఆ రోజు పొయ్యి కాలింది, అన్నం తిన్నారంటే జగనన్న తాలూకా మంచి హస్తం, చలవ, మంచి చలవైనటువంటి మనసు, మన మనసున్న మహారాజు గారు. పథకాల్లో మీ ప్రభుత్వం సక్సెస్, అది 1కి 10 సార్లు ఎన్డీఏ కూటమి కూడా ఒప్పుకుంటుంది, కానీ అభివృద్ధి లేదు అంటున్నారు. అభివృద్ధి మరి ఇవన్నీ అభివృద్ధి. పక్కనుండే కొరసవాడ కాగువాడ, ఇప్పుడు మేము పాతపట్నంలో ఉంటున్నాం, పక్కనుండే కొరసవాడ కాగువాడ గ్రామాల దగ్గర ఒక పెద్ద బ్రిడ్జ్, 9 కోట్ల బ్రిడ్జ్, 2 కోట్లు అనుసంధానమైన రోడ్డు, ఒక 30 గ్రామాలకి. ఇంతకుముందు ఇవన్నీ రావాలంటే పర్లాకిమిడి ఆ ఒరిస్సా అంతా తిరిగి వచ్చేవాళ్ళం. కోవిడ్ సమయంలో 2 సంవత్సరాలు వాళ్ళు ఎంతో అల్లరి పెట్టేవాళ్ళు, బ్యారికేడ్స్ వేసేవాళ్ళు, అంటే ఈ స్టేట్ ఒరిస్సా ఆంధ్ర బార్డర్ ఇష్యూ అని. మళ్ళీ మేము వెంటనే మాట్లాడి అక్కడ సీఎం గారు ఆఫీస్కి ఫోన్ చేయించి మళ్ళీ ఇక్కడ వాటి వెంటనే ఓపెన్ చేయించేవాళ్ళం. కానీ ఎన్నో కష్టాలు. ఇప్పుడు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. 30 గ్రామాలకు కూడా ఆ రోడ్డు సౌకర్యం, ఆ బ్రిడ్జ్ సౌకర్యం
భారతదేశంలో నేనైతే ఎక్కడ చూడలేదు. రికార్డ్ స్థాయిలో, రికార్డ్ టైమింగ్లో 8 నెలల్లో పూర్తి చేయించారు జగనన్న. ఇది స్వయం హస్తాలతో రాశారు, దిస్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ టైమ్ అని. నాడు నేడు కార్యక్రమం అన్నది పెట్టారు. ఇప్పుడు ప్రజలు కానీ అదే నాడు నేడులో మీరు అభివృద్ధి అంటున్నారు. మరి నాడు అంటే ఇప్పుడు రేపు ఎలక్షన్ తర్వాత మార్పు ఉంటుందా? నేడు అనేసరికి 2019 నుంచి 2024 జగనన్న ఈ పరిపాలనలో, జనరంజక పాలనలో మా నియోజకవర్గంకి వచ్చేసరికి అత్యంత హిల్ టాప్స్, భౌగోళికంగా ఎత్తుపల్లాలు ఎక్కువ ఉండేటువంటి ఈ కష్టమైనటువంటి ప్రాంతంలో కూడా 246 పైన స్కూల్స్కు మరి 40 కోట్ల పైన చక్కనైనటువంటి సదుపాయాలతో బిల్డింగ్స్ పునరుద్ధరణ, రెనోవేషన్స్ చేసి చక్కనైనటువంటి తరగతి గదులు కట్టి మరి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మరి 11 రకాలైనటువంటి ఎలిమెంట్స్, పిల్లలకి కూర్చోడానికి కుర్చీలు, బెంచీలు, మంచి టీవీలు, డిజిటల్ బోర్డ్స్, ఎప్పుడు అలాంటివి నేను చూడలేదు కూడా. అలాంటి డిజిటల్ బోర్డ్స్ అండ్ ప్రతి దగ్గర కూడా మంచి అక్కడ ఎలిజిబుల్ టీచర్స్ వేయడం. ఇంతకుముందు టీచర్స్ అసలు ఉండేవాళ్ళు కాదు, ఎక్కడ ఉండేవాళ్ళో తెలియదు. ఈ సదుపాయాలన్నీ చేస్తూ, అంటే ఎంత ఏకాగ్రత కావాలి, ఎంత మేధస్సు కావాలి, ఎంత నాలెడ్జ్ కావాలి అంటే క్రియేటింగ్ ఆల్ ఫెసిలిటీస్ ఫర్ ద చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ అపాయింటింగ్ an eligible teacher for them. ఇది అండ్ ప్రతి సబ్జెక్ట్ ఒక టీచర్. ఇంతకుముందు ఎలా ఉండేది, ఒకే టీచర్ వచ్చి ఏవో అన్ని రకాలు చెప్పేవారు. ఇప్పుడు ఎంత చక్కనైనట్టు విద్యా వ్యవస్థలో సంస్కరణ చూస్తే, సో ఆ రిఫార్మ్స్ అనేవి అసలు భారతదేశంలో ఏ స్టేట్ కూడా చేయలేనటువంటి మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చేటండి. ఇది అంటే చాలా గొప్పది. గోరుముద్ద మేము ఎన్నిసార్లు వెళ్ళి మధ్యాహ్నం పిల్లలతో భోంచేస్తే ఎంత చక్కనైన పౌష్టికాహారం, తోటకూర పప్పు అని, పాలకూర పప్పు అని, చిక్కీ అని, ఉడకబెట్టిన గుడ్లు, మంచి ఇది కిచిడి, పప్పు బియ్యం కలిపినది, రైస్, మంచి నాణ్యమైన బియ్యంతో రైస్, మరి రాగి జావ కూడా కొత్తగా పెట్టారు, ఎంతో టేస్టీగా. అంటే పిల్లల్లో వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలిగించాలి, స్కూల్కి రావాలి. మరి మా నియోజకవర్గం వచ్చి 40 కోట్లు పెట్టి ఎంతమంది స్కూల్కి వెళ్ళాలంటే భయం, బాత్రూమ్స్ ఉండేవి కాదు. ఈరోజు బాత్రూమ్స్ ఎంత బ్యూటిఫుల్గా అండ్ విత్ రన్నింగ్ వాటర్, ప్రతి దగ్గర కూడా రన్నింగ్ వాటర్, అక్కడ వాటర్ ఆగిందని లేదు. బాత్రూంలో కానివ్వండి, బయట వాష్ బేసిన్స్లో కానివ్వండి, అలానే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. ఇప్పుడు ఆడపిల్లలు ఎంతమంది స్కూల్ పంపించాలంటే భయం, ఎన్నో రకాలైన సమస్యలు. చక్కనైనటువంటి ఒక సదుపాయాలు కలిగిస్తూ ఎక్కడ కూడా పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇది అభివృద్ధి కాదండి నాడు నేడు. ఇంతకుముందు ప్రభుత్వ బడులు ఎప్పుడైనా వెళ్ళడం చూసామా? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ బడికి పంపించాలని చూస్తున్నారు. తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం లేదు కదా. ఈరోజు తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు. అక్కడికి వెళ్తే మంచి విద్యా కానుక, బూట్ల దగ్గర నుంచి, సాక్స్ దగ్గర నుంచి, బ్యాగ్ దగ్గర నుంచి, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఎవ్రీథింగ్ ఆన్ టైం ఇస్తున్నారు. అంటే జూన్లో స్కూల్స్ ఎప్పుడు ఏ నెలలో ప్రారంభమైతే వెంటనే వాళ్ళకి వితిన్ 1 వీకే వాళ్ళకి అందిస్తున్నారు అన్ని రకాలుగా. మళ్ళీ 3 జతలు యూనిఫామ్, వాళ్ళు యూనిఫామ్ అందించడం కాక ఆ కుట్టుకూళ్ళు తల్లి అకౌంట్లో వెంటనే పడిపోతున్నాయి 3 దీనికి. ఇవన్నీ దీస్ ఆర్ డెవలప్మెంట్. అంటే హ్యూమన్ ఒక్కొక్కరి మీద ఎంత చక్కనైనటువంటి అవగాహన. పిల్లలు పెద్ద అయితే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. పెద్ద బాగా చదువుకుని వాళ్ళకుండే మండల లెవెల్లో కానీ, నియోజకవర్గం కానీ, జిల్లా లెవెల్ కానీ, రాష్ట్ర లెవెల్ కానీ, భారతదేశం లెవెల్ కానీ, ప్రపంచ స్థాయిలో కానీ ప్రతి దగ్గర కూడా కాంపిటీషన్ ఎదుర్కోవాలి. ప్రతి దగ్గర నాకు తెలియదు అనేటువంటి భావన లేకుండా పిల్లలు ముందుకు ఉండాలి అనేటువంటి భావన. అది ఓన్లీ ఆయన ఒక లైఫ్ కోచ్. అంటే నేను చెప్పగలను, జగనన్న ఒక లైఫ్ కోచ్. వైసీపీ ప్రభుత్వం ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, రెండు కళ్ళులాగా చేశామని మీరు చెప్తున్నారు. మరి ఈ అభివృద్ధి మీ ప్రతిపక్షం వాళ్ళు జరగలేదని ఆరోపిస్తున్నారు కదా. మీరు ఇప్పుడు చేసినవన్నీ జరిగాయని మీరు చెప్తున్నారు. మరి మీ నియోజకవర్గంలో
జరగలేదని గట్టిగా ప్రచారం చేస్తూ మీ ప్రత్యర్థి అభ్యర్థి అయినటువంటి మామిడి గోవిందరావు ఎన్డీఏ కూటమి నుంచి సింపుల్గా ఆయనకి మీకు తేడా ఏంటి అని అడిగితే ఒక్క వరల్డ్లో మీరు ఏం చెప్తారు? తేడా ఏంటంటే మరి ఆయన మీద నాకు వ్యక్తిగతంగా అయితే అంతగా తెలియదు, అంతగా నాకు అసలు తెలియదు. కానీ ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం కానీ మరి చంద్రబాబు నాయుడు తాలూకా అబద్ధం కానీ మరి క్యాండిడేట్లోనే మనకి అర్థమవుతుంది. ఇంతకుముందు ఉండేటువంటి క్యాండిడేటే ఈ క్యాండిడేట్ పైన అవినీతి పరుడు. ఇంతకుముందు ఉండేవాళ్ళు అంటే ఎవరు? కలమట వెంకటరమణ గారు. ఆయనే ఈయన మీద ఏదో మామిడి గోవిందరావు గారి పైన అవినీతి పరుడని మరి రకరకాలైనటువంటి చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు, అబద్ధంగా అని చెప్పారు. మళ్ళీ చెప్పి మళ్ళీ మరుసటి రోజే మేమంతా ఒకటే, కలిసిమెలిసి చేయాలి అని ప్రజలకు మరి ఇంకో విధమైన మెసేజ్ ఇస్తున్నారు. మళ్ళీ మూడో రోజు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ తాలూకా రాజకీయ భవిష్యత్ ఏంటనేదే వాళ్ళకే ఒక అర్థం కాని సందిగ్ధంలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఎవరు అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. సో నేను వాళ్ళని ఇంకా రానున్న టైంలో కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు తాలూకు పాలన అసలు నమ్మరు. ముఖ్యంగా ఇంతకుముందు ఉన్నటువంటి కలమట వెంకటరమణ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కానీ ఆయన ఇక్కడ గెలిచారు. మరి తెలుగుదేశం తాలూకా ఆ అవినీతి పనుల కోసం వంశధార నిర్వాసితుల తాలూకా నిధులు ఆక్రమణలో వాటిలో ఆయన ఒక భాగం అయ్యారు. మరి అయిన తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఈయనకి ఇచ్చినప్పుడు మరి ఈయనకి ఆయన ఏవో మాట్లాడారు. మరి ఈయన మీద కూడా నాకు అయితే ఏమీ తెలియదు. నాకు తెలిసిందంతా ఒకటే, ఆయన మామిడి గోవిందరావు గారు కూడా చాలా ఇక్కడ నివసించే మనిషి కాదు, ఆయన వ్యాపారవేత్త, శ్రీకాకుళంలో ఉంటారు. ఆయనకి అసలు ఈ ప్రాంతంతో సంబంధం లేదు. సంబంధం ఉందంటే ఏదో బాకీ పడే సంబంధమే కానీ అక్కడ ఈయన ఏంటి అభివృద్ధి మాత్రం చేయలేడు అనేటువంటి. మరి మీకు అడిగితే మామిడి గోవిందరావు అనే వ్యక్తి మీకు తెలియదు అంటున్నారు. ఆయనకి రెడ్డి శాంతి బాగా తెలుసు. రెడ్డి శాంతి గారు వాళ్ళ ఇక్కడ నిధులని, ఇక్కడ అభివృద్ధిని వాళ్ళ కన్నవారు ఊరైనటువంటి పాలకొండకి తరలించారని ఒక ప్రచారంలో గట్టిగా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆరోపిస్తున్నారు. దానిపైన మీ ఘటన? తరలించారు అంటే అవి పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ ఆర్ మేడ్ టు బి క్లియర్డ్ బై ఏంటి హానరబుల్ సిస్టమ్. ఇది ఇక్కడ తరలించారు మరలించారు అనేది అది అవివేకం అని నేను అంటాను. ఆయన విచక్షణకే వదిలేస్తాను. ఎందుకంటే అవి వాటి మీద నేను ఎలా స్పందించాలో కూడా నాకు తెలియదు. పాతపట్నంలో గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి, రహదారులు కానీ, సాగునీరు కానీ, లిఫ్ట్ ఇరిగేషన్స్కి 11 లిఫ్ట్ ఇరిగేషన్స్ జగనన్న టైంలో ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయి మరి ఈ 1-2 ఇయర్స్లో అవి కూడా పూర్తవుతాయి. ఆ 11 లిఫ్ట్ ఇరిగేషన్స్ పూర్తయిన తర్వాత చాలా బాగా అంటే మా నియోజకవర్గం ప్రజలకు ఇంకా సాగునీరు అందుతుంది.